ఎప్పుడు రొటీన్ గా చికెన్ ఫ్రై ఏం తింటారు కానీ అప్పుడప్పుడు దాని లోపల లివర్ తోటి గిట్లా గ్రేవీ చేసుకోరు మామ, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హలో మామ, అందరికి నమస్తే. మా అమ్మ పొద్దున్న లేవుగానే మా వదిన అయితే పొరగాలను స్కూల్లో దించి మార్కెట్ పోయి కూరగాయలు తెమ్మన్నా. మా వదిన అన్నట్టు పొరగాలను స్కూల్లో దిగబెట్టిన కానీ నేను మాత్రం మార్కెట్ కు రాలేదు మామ. మార్కెట్ పక్కకు ఉన్న చికెన్ సెంటర్ కి అయితే ఇంకా వచ్చి రాగానే పావు కిలో లివర్ తీసుకొని ఇక లివర్ ఉన్న కవర్ పట్టుకొని చక్కగా ఇంటికైతే వచ్చిన మామ. ఇంతకీ ఎప్పుడు మర్చిపోయినా ఈ లివర్ కు 40 రూపాయలే మామ పావు కిలో. మామ కొంతమందికి లివర్ ఫ్రై అండాలంటే భయపడతారు మామ, నిశ్వాసన వస్తుంది. కంప్లీట్ గా నీచు స్మెల్ రాకుండా కూర ఎట్లా అనుకోనో కొన్ని టిప్స్ చెప్తా, వీడియోని అయితే చూసేరు మామ. ఫస్ట్ అయితే గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని లివర్ వేసుకొని కడిగైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న లివర్ ని ఇంకో గంజులో కొన్ని నిల్వ వేసుకొని లివర్ అంతా వేసుకొని కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం పుదీనా వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 7 మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకోవాలి మామ. 7 మినిట్స్ మంచిగా ఉడికినాక గిల్లున్న నీసు స్మెల్ పోయి మనం వేసిన అల్లం, పుదీనా గీ రెండింటి స్మెల్ మాత్రమే వస్తుంది మామ. తర్వాత గిల్లున్న నీళ్ళని పారపోసుకొని గీ లివర్ అని అయితే పెద్ద నిమ్మకాయ సైజులో కోసుకొని అయితే పక్కన పెట్టుకోండి మామ. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి కోసి అయితే పక్కన పెట్టుకోండి మామ. ఇప్పుడు పొయ్యి మీద గంజు పెట్టుకొని గంజలో కొంచెం నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక కుడక మసాలా పొట్లం అయితే చింపి పోసుకోరు మామ. తర్వాత మనం కోసి పెట్టుకున్న ఆల్ ఐటమ్స్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే కలపెట్టుకోరు మామ. కలపెట్టుకున్నాక మనం కోసి పక్కన పెట్టుకున్న లివర్ వేసుకొని ఒక్కసారి కలపెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 8 నిమిషాలు అయితే మంచి ఉడికించుకోరు మామ. 8 నిమిషాల తర్వాత కూరకు సరిపడా కారం వేసుకొని ఒక్కసారి కలపెట్టుకోవాలి మామ. కలపెట్టుకున్నాక కూరకు సరిపడా వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొంచెం ఉప్పు, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మంచి ఉడికించుకోవాలి మామ. 10 నిమిషాల తర్వాత మన కూర అయితే చూడరు మామ ఎట్లు ఉడికిందో. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకొని లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఊపుకొని దింపుకుంటే లివర్ గ్రేవీ అయితే రెడీ మామ. ఇంకా ఒక ప్లేట్ లో అన్నం కూర వేసుకొని ఇంకా కూర మీద ఒక నిమ్మకాయ పిండుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఆ ముద్ద మీద లివర్ ముక్క పెట్టుకొని తీసుకొని తింటా ఉంటే కూర టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ. మీరు ఎప్పుడైనా అనుకోవాలనుకుంటే ఇట్లా ఉడకబెట్టి అనుకోరు మామ. మీలో ఎంత మందికి చికెన్ లివర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయరు మామ. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు మామ. ఉంటాం మరి, బాయ్.